మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. అయోధ్యలో గనక చూసుకుంటే రామ మందిరం ఏ విధంగా నిర్మితమైందో యాజ్ ఇట్ ఈజ్ గా రామ మందిరం యొక్క నిర్మాణం ఎలా జరిగింది, ఇలా ప్రతిదీ కూడా వచ్చే ప్రతి ఒక్కరికి తెలియాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో చక్కగా తెలుగులో రాయటం జరిగింది. రామాయణ పూర్తి ఘట్టాన్ని మనకి చుట్టూ చిత్రపటాల ద్వారా తెలియజేశారు. సేమ్ మనం అయోధ్యలో బాలరాముడిని చూసినట్లుగానే సేమ్ విగ్రహంతో సహా అలానే పెట్టారు. టైటానిక్ మూవీ కనుక మనం చూస్తే మనకు అర్థమవుతుందండి, యాజ్ ఇట్ ఈజ్గా. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్తే అండి. నేను అయోధ్యలో ఉన్నాను. అయోధ్య అనగానే అయోధ్యకి వెళ్ళిపోయానా అనుకుంటున్నారేమో, కాదండి. మన హైదరాబాద్లో నెక్సెస్ మాల్కి పక్కనే అయోధ్య రెప్లికాతో ఒక మందిరాన్ని నిర్మించారండి. మనము అయోధ్యలో చూస్తే రామ మందిరం ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా ఏ మాత్రం ఒక చిన్న ఇంచు కూడా తేడా లేకుండా అలాంటి రెప్లికాతో ఒక అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు ఇక్కడ. అంటే గత సంవత్సరం అంటే జనవరిలో విజయవాడలో కండక్ట్ చేశారండి. ఇట్లానే మందిరాన్ని పెట్టి అక్కడున్న ప్రజలందరికీ కూడా అయోధ్య రామ మందిరం ఈ విధంగా ఉంటుంది, బాలరాముడు ఈ విధంగా ఉంటాడని చెప్పి పరిచయం చేశారు. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్లో పెట్టారండి. మనకి మలేషియా టౌన్షిప్కి ఆపోజిట్లో ఉంది ఇది. ఒకసారి నేను చూసి మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చేసాను. రండి లోపలికి వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. అంటే మనము అయోధ్యలో కనుక చూసుకుంటే రామ మందిరం ఏ విధంగా నిర్మితమైందో యాజ్ ఇట్ ఈజ్గా, అంటే ఎక్కడ ఏ మాత్రం తేడా లేకుండా పూర్తిగా అణువణువుని దించేశారు ఇక్కడ. బయట చూసుకుంటే కనుక మొత్తం రామాయణ ఘట్టం మొత్తం చూపించారు. అలానే అయోధ్య రామ మందిర చరిత్ర అని చెప్పేసి బోర్డులు పెట్టారండి. మొత్తం ఒక 7 భాగాల కింద మొదటిసారి ఫస్ట్ ఎలా జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఫైనల్గా రామ మందిరం యొక్క నిర్మాణం ఎలా జరిగింది, ఇలా ప్రతిదీ కూడా వచ్చే ప్రతి ఒక్కరికి తెలియాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో చక్కగా తెలుగులో రాయటం జరిగింది. ఆ విజువల్స్ కూడా మీకు నేను చూపిస్తాను. అయోధ్య రామ మందిర చరిత్ర అని చెప్పి 7 భాగాల కింద బయట మనకి బోర్డ్స్ ద్వారా చూపించారు. దాంతోపాటు చుట్టూతా కూడా మొత్తం రామాయణ పూర్తి ఘట్టాన్ని మనకి చుట్టూ చిత్రపటాల ద్వారా తెలియజేశారు. రండి లోపలికి వెళ్దాం. అంటే రెప్లికాని తీసుకురావటం కొంచెం కష్టమేనండి. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఒక ఆల్రెడీ ఉన్న దాని మీద ఒక అవగాహన ఉంటుంది. ఏదైనా ఆలయం కావచ్చు, కట్టడం కావచ్చు, దాని మీద ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంటుంది. వెళ్ళినా వెళ్ళకపోయినా పిక్చర్స్లో చూస్తూ ఉంటాం కదా. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అలానే తీసుకురావాలి అంటే కాస్త నిజంగా చెప్పాలంటే కష్టపడాలి. నేను కూడా వచ్చే ముందు ఎలా ఉంది కొన్ని వీడియోస్ చూశాను, ఎలా ఉందో చూద్దాము అనిపించింది. కానీ లోపలికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏ మాత్రం తేడాగా లేదండి. సేమ్ మనం అయోధ్యలో బాలరాముడిని చూసినట్లుగానే సేమ్ విగ్రహంతో సహా అలానే పెట్టారు. మొత్తం సెట్టింగ్ అంతా కూడా, నిర్మాణం అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా చేయటం జరిగింది. చాలా బాగుందండి. ఒకసారి బాలరాముడిని దర్శించుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అండి. ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో స్వయాన రాముల వారికి పూజ చేసే అవకాశం చాలా తక్కువ మందికి లభిస్తుంది. అలాంటి ప్రతిమకే సేమ్ రామునికే మనము పూజ చేసే అవకాశం మీకు దక్కింది. మీరు ఎట్లా భావిస్తున్నారు దీన్ని, మీకు ఏమనిపిస్తా ఉంది? నేను అయోధ్యలో రామ మందిరానికి నాకు పూజ చేసుకునే భాగ్యం కలగలేదు. కానీ ఇక్కడ పూజ చేసుకునే డైలీ నేను రోజు వచ్చి ఇక్కడ పూజ చేసుకునే భాగ్యం కలిగించినందుకు రాముడికి నేను ప్రణామం
నమస్కారం చేసుకుంటున్నాను. ఆ భాగ్యం కలగడం కూడా ఎన్నో పూర్వజన్మ సుకృతం లాగా నేను భావిస్తున్నాను. అంతేనండి, అంతే. మీరు ఎక్కడ ఏ ఆలయంలో పనిచేస్తారండి? నేను బయట కార్యక్రమాలకు వెళ్తూ ఉంటానండి. మామూలు శివాలయంలో అది చేస్తుంటాము. మా ఊర్లో మాకు శివాలయం ఉన్నది. శివుడికి మామూలుగా రోజు అభిషేకం చేసుకోవడం ఆ భాగ్యం మాకు కలిగింది. ఇలా ఇప్పుడు రాముడికి కూడా సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు సాధారణంగా మనము ప్రతి చోట కూడా ఏదో ఎగ్జిబిషన్లను లేకపోతే ఇంకో ఏదో వినోద కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. అలాంటిది ఒక అయోధ్య లాంటి మందిరము, లేకపోతే ఇంకొక మందిరం ఇలా అంటే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటం, యాజ్ ఇట్ ఈజ్గా మనము రామ మందిరాన్ని అయోధ్యను చూస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతి ప్రజల్లో కలిగించాలనే ఒక ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటం, వీటిని ఒక పూజ ఇతోదికాలతో స్టార్ట్ చేయటం మీకు ఎట్లా అనిపిస్తోందండి? ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా చూసారా మీరు ఇలాంటివి? నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదండి. ఓకే. ఇంతకు ముందు వీళ్ళు విజయవాడలో చేశారు కానీ నాకు అక్కడ చేసుకునే భాగ్యం కలగలేదు. కానీ భాగ్యనగరంలో కలిగింది. అవునండి, భాగ్యనగరంలో నాకు కలిగింది. ఎలాంటి పూజ చేస్తున్నారండి? సేమ్ అక్కడ ఫాలో అయ్యే పద్ధతిని అక్కడ అయోధ్యలో ఎలాగైతే పూజ చేస్తారో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఆ విధంగానే చేస్తామండి. ఇక్కడ కూడా ఎలా ఉందండి? భక్తుల యొక్క రాక ఏ విధంగా ఉంది? ఇక్కడ ప్రతిరోజు భక్తులు బాగా వస్తున్నారండి. అంటే ముందు స్టార్టింగ్ లో ఎవరు అంతగా ఏం కనపడలేదు కానీ ఇప్పుడు బాగా దర్శనం చేసుకోవడం కోసంగా వస్తున్నారు. హారతి అంటే వాళ్ళు గోత్రనామాలు చెప్పి కూడా చేసుకుంటున్నారు. చాలా సంతోషం అండి. నమస్తే. నమస్తే. టైటానిక్ మూవీ చూసిన వాళ్ళకి గుర్తొస్తుందండి, ఇది చూడగానే ఇది టైటానిక్ అనేసి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సెట్ ఎంత బాగుందంటే బాబా అద్భుతంగా ఉంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ వచ్చి చూడాల్సిందేను. ఎంత బాగుందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎంట్రన్స్లో కూడా ఆ మూవీకి సంబంధించిన వాళ్ళు, అప్పుడు షిప్లో ఎవరున్నారు, ఏం జరిగింది, అలాంటి పిక్స్ కూడా కొన్ని పెట్టారు. చాలా బాగుందండి. అది మనము ఆ షిప్లో చూస్తాం కదా, మిడిల్లో ఉంటుంది. సేమ్ అదే పార్ట్ అన్నమాట ఇదంతా కూడా. చాలా చాలా బాగుంది. టైటానిక్ మూవీ కనుక మనం చూస్తే మనకు అర్థమవుతుందండి, యాజ్ ఇట్ ఈజ్గా దాని రెప్లికాని దించేసారు. ఇదిగోండి షిప్ కూడా ఇక్కడే ఉంది. చాలా బాగుంది. ప్రతి వాల్కి దానికి సంబంధించి డీటెయిలింగ్ ఇచ్చేసారనమాట. టైటానిక్ మూవీలు కనుక చూస్తే మనకు అర్థమవుతుంది కదా, సేమ్ అలానే యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చారు. ఇదిగో ఇక్కడ షిప్ మునిగిపోతున్నట్టుగా హీరోయిన్స్ని. ఫైనల్గా ఇక్కడ వాటర్ ఫాల్, నయాగరా వాటర్ ఫాల్స్ అంటండి. ఎంత బాగుందంటే ప్రజెంట్ అయితే వాటర్ లేవు, ఈవినింగ్ అయితే వేస్తారట. చాలా పెద్ద స్పేస్, చాలామంది ఫొటోస్ అవన్నీ కూడా ఇక్కడే దిగి మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఫొటోస్ బయటకు వస్తూ ఉన్నాయి కదా. స్పేస్ కూడా చాలా పెద్దది. ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ స్టాల్ కూడా పెట్టారు. డెఫినెట్గా ఈ సమ్మర్లో చక్కగా ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, అలానే ఒక ఎంటర్టైన్మెంట్ అండ్ ఇది ఒక ఆహ్లాదం. ఖచ్చితంగా విజిట్ చేయండి. కేపీహెచ్పిలో నెక్సస్ మాల్ పక్కనే ఉంది. ఈ అయోధ్య మందిరం యొక్క ఆర్గనైజర్, వన్ ఆఫ్ ది ఆర్గనైజర్ మనతో పాటు ఉన్నారండి. అసలు ఎన్ని రోజులు పెట్టింది, ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఈ వివరాలన్నీ ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. పేరండి? నా పేరు వెంకటరెడ్డి. ఐ డ్రీమ్స్ వారికి, వ్యూవర్స్కి అందరికీ మేము మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి రావడం మాకెంతో చాలా ఆనందదాయకం. మేము దీన్ని ఒక సక్సెస్ మీట్ లాగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 15-20 రోజులు అవుతుంది. అవునండి, అవును. చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే నేను కూడా వీడియోస్లో చూశాను చాలా వరకు. వచ్చి చూడాలి ఎలా ఉంది. ఎందుకంటే అయోధ్యకి వెళ్ళలేకపోయాము. అలాంటిది ఆ అయోధ్యనే మన హైదరాబాద్కి తీసుకొచ్చారంటే డెఫినెట్గా మీతో మాట్లాడాలి, మా కళ్ళతో మేము చూడాలి, మా ఆడియన్స్ అందరికీ చూపించాలని కోరుకున్నాను. చాలా మంచి ఆలోచన అండి. దీని వెనకాల ఏదన్నా ఉందా, అంటే ఈ ఆలోచన రావడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? ఎగ్జిబిషన్లు అనేవి మీకు అందరికీ సర్వసాధారణంగా మీకు ఒక ఇంట్రెస్ట్ ఉన్నది. ఈ యొక్క సమ్మర్ సీజన్ అయితేంది, దసరా సీజన్ అయితేంది, అట్లాగే సర్కస్లు కూడా నడుస్తుంటాయి. సో మేము ఇక్కడ ఇదే ప్లేస్లో ఒక గత 4 సంవత్సరాల నుంచి ఇది ఒక జంగల్ ఉండే, దీన్ని మేము క్లీన్ చేసుకుని ఒక 10 ఎకరాల ప్లేస్ ఏదైతే ఉందో ఇది ఒక ఎగ్జిబిషన్కి ఒక 5 ఎకరాలు, మరి పార్కింగ్. మనకి ఏంటంటే హైదరాబాద్లో జాగాలు దొరకవు. అవునండి. ఇది ఒక హౌసింగ్ బోర్డు ఓపెన్ ల్యాండ్ అనేది మనం తయారు చేసుకొని ఇంతకుముందు కూడా 4-5 ఎగ్జిబిషన్లు ఒక సర్కస్ చేయడం జరిగినాయి. అవి ప్రధానంగా ఏం జరిగినాయంటే చిన్న చిన్న నిర్మాణాలతో చేసుకొని మనం ఒకటి ఫిష్ టన్నల్ అని, తాజ్మహల్ అని ఇలాంటి చిన్న చిన్నవి మామూలుగా యావరేజ్గా నడిచినాయి. అందులో ఒక 4-5 యావరేజ్గా నడిచినాయి. కొన్ని ఒకటి హిట్ అయినాయి. హిట్ మీన్స్ 1,00,000 జనాభా వచ్చింది. సో అదే ఎందుకు మనకి ఇంత పెద్ద ప్లేస్ హైదరాబాద్లో మనకు దొరకడం అనేది చాలా మంచిది ఉన్నది.
ఈ యొక్క రెప్లికా ఏదైతుందో అయోధ్య రామ మందిరం మనకు ఆంధ్ర సైడ్ నేను వీక్షించడం జరిగింది ప్రత్యక్షంగా. మనకు విజయవాడ అయితేంది, మనకు రాజమండ్రి అయితేంది, మన వైజాగ్ అయితేంది. అక్కడ వాళ్ళకు జాగా ప్రాబ్లం ఉండేది. ఇక్కడైతే మనకు దీనికి మీరు ప్రధానంగా అడిగింది ఏంటంటే ఇక్కడికి తీసుకురావడానికి కారణం ఏంటి? ఇది ఈ యొక్క కాలనీ ఏదైతే ఉందో, నేను ఇక్కడే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ JNTU. సో నాకు 45 years నుంచి ఈ లొకేషన్ అంతా మనకు బాగా తెలుసు. ఈ లొకేషన్ ఏదైతే ఉందో మనకు ఆల్మోస్ట్ మన రాష్ట్రం తెలుగు ప్రజలే కాకుండా వివిధ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అన్ని జాగాల వారు వచ్చి ఇక్కడ మనకు నివాసితులు అయి ఉన్నారు. ప్రధానంగా రామ మందిరం మనం ఇక్కడ నిర్మించుకోవడానికి కారణం ఏంటంటే, సరే మనం అన్ని మతాలను గౌరవిస్తాం, ఇండియా అంటే సెక్యులర్ అన్నీ ఉన్నది. దానికి నేను లాస్ట్లో కూడా మీకు చివరిలో చెప్తాను, మొదట్లో కూడా చెప్తాను. ఎందుకంటే మనకు అన్య మతస్థులు కూడా మనకు రావడానికి టైటానిక్ ఉంది, వాటర్ ఫాల్ ఉంది, ఎగ్జిబిషన్ ఐస్ విజువల్ ఉంది. ఈ రామ మందిరం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ 95% సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు. సో దాన్ని బేస్గా కూడా చేసుకొని మనం రామ మందిరం అనేది మనం ఒక రెప్లికా చేసుకొని, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు మనం ఏదైతే అయోధ్య వెళ్ళలేక పెద్దవారు అయితేంది, చిన్నవారు అయితేంది, కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితేంది, ట్రైన్లో బస్సులో వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది పడుతూ వెళ్ళవలసి వస్తుంది మనకు. అలాంటి సేమ్ రెప్లికన్ ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా మీరు 6:30కి చూడండి, అది లైట్లతో ఎంత మనకు మెరుమిట్లు కనిపిస్తుంటుంది. అవునమ్మా, ప్రేక్షకులు మాకు ఏంటంటే ఈ యొక్క సక్సెస్ మీట్లో మేము పెట్టుకోవడానికి కూడా కారణం, ఎవరైనా ఇబ్బంది పడుతుంటారు పాపం. మాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా ఫస్ట్ డే నుంచి రాకింగ్. మీరు ఒక సినిమా స్టార్, సూపర్ స్టార్, ఈ స్టార్ అంటారు కదా, మేము రాకింగ్ స్టార్ మా అయోధ్య రాముడు అని చెప్పుకుంటాం. ఎందుకంటే హిట్, సూపర్ హిట్ అనేది దొరకడం మాకు చాలా సంతోషం. ఎన్నో ఎగ్జిబిషన్లు నడుస్తున్నాయి, పాపం వాళ్ళు కూడా కష్టపడతారు, చేస్తారు. సో సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే నిర్మాణం చేపట్టాం. ఎన్ని రోజులు పట్టిందండి పూర్తి నిర్మాణం? 45 days పట్టిందమ్మా. స్టార్టింగ్ నుంచి మనం గ్రౌండ్ ఏదైతే చేసుకొని మళ్ళీ స్ట్రక్చర్ అంతా బిల్డప్ చేసుకోవడానికి రోజుకు 60-70 మందితో మేము వర్కర్స్ తోటి, ఆర్టిస్టులతో, వాళ్ళతోటి మనం నిర్మించుకోవడం జరిగింది. సుమారుగా రోజుకి ఎంతమంది వస్తున్నారు దర్శనానికి స్వామివారిని? అవునమ్మా, యావరేజ్ మనకు వీక్ డేస్ ఏదైతే ఉందో మినిమం 5000 వరకు వస్తున్నారు. సాటర్డే సండే వచ్చేసి మనకు 10,000 ప్లస్ క్రాస్ అవుతున్నారు. చాలా సంతోషం. చాలా ఎన్ని రోజులు ఉంచబోతున్నాం? మేము ఈ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 20 days అవుతుంది. అంటే మేము 25th April స్టార్ట్ చేసినాం, జూన్ ఎండ్ వరకు. ఎందుకు కంప్లీట్, ఇప్పుడు కొంతమంది మన ఆంధ్ర వాళ్ళు అయితే, ఇంకా వేరే వాళ్ళు అయితే ఊర్లకు సెలవులకు వెళ్తారు, పిల్లలు పెద్దలు అందరు కలిసి. సో దట్ మనం ఏంటంటే జూన్ ఎండ్ వరకు స్కూల్ స్టార్ట్ అయినా కూడా, స్కూల్స్ 12th, 15th స్టార్ట్ అవుతాయి. ఇంకెవరైనా లేట్గా చూడని వాళ్ళు, చూసే వాళ్ళు అందరి కోసం మా యొక్క ఇదేంటంటే ప్రతి ఒక్కరు వీక్షించాలి. ఇది అవునండి, మనకు దూరం, అవే ఫ్రమ్ యూపీ అనేది చాలా దూరం. అంత దూరం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళినాక ఫెసిలిటీస్ ఉండాలి. అదనేది ఇక్కడ 4 hours స్పెండ్, మనకు పార్కింగ్ ఉంది. దీంతో పాటు మనకు అయోధ్య రాముడు ఏదైతే మనకు ఆ రోజు సనాతన ధర్మం, సత్యం ధర్మం అనేది ఏదైతే ప్రబోధించారో అది మనకు, సరే ఈ వేరే దేశాలైనా ఎవరైనా మన ధర్మాన్ని చాలా బాగా గౌరవిస్తున్నారు. మనం కూడా వేరే ధర్మాన్ని కూడా చాలా ఆనందించదగ్గ విషయం ఏంటంటే, యాజ్ ఇట్ ఈస్ గా మనం అయోధ్యలో ఎలా చూస్తామో కట్టడం మొత్తం అలానే తీసుకొచ్చారు. చాలా సంతోషం. ఆ పని చేసిన కార్మికులందరికీ కూడా ఒక్కసారి చాలా సంతోషం అనిపిస్తా ఉంది. దాంతో పాటు నాకు ఎంటర్ అవ్వగానే ఇంకొక విషయం చాలా ఆసక్తిగా, చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. ఏంటంటే రామాయణ ఘట్టాన్ని మొత్తాన్ని కూడా అసలు ఒక చిన్న బిట్టు కూడా పొల్లు పోకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరికి మరొక్కసారి గుర్తొచ్చే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దారండి. దాంతో పాటు అయోధ్య ఘట్టం అంటే అయోధ్య నిర్మాణం ఎలా జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలని 7 భాగాల కింద, 1 నుంచి 7 భాగాల కింద చూపించారు. చాలా చాలా మంచి పని చేశారండి. చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది. వెల్కమ్ మేడం. మీలాగనే మాకు వచ్చిన ప్రేక్షకులు అయితేంది ఇక్కడ వచ్చి కూర్చొని ఉత్సాహంగా, ఉల్లాసంగా మేము ప్రవచనాలు కూడా పెడుతున్నాం. చాగంటి వెంకటేశ్వర సాయంత్రం పూట మనకు రాముడు ఎలాంటి ధర్మాన్ని బోధించాడు, కుటుంబ ధర్మం ఎలా ఉంటుంది, సోదరుల ధర్మం ఎలా ఉంటుంది, యుద్ధ నీతులు అయితే ఏదైతే ప్రతి ఒక్కటి మనకు ఆయన వివరిస్తున్నారు. చాలా సంతోషం. ఉత్సాహం ఇదొక వంతు అయితే, సరే మేము అన్యమతస్తులకు కూడా మేము వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సర్వమత సమ్మేళనం భారతదేశం అందులో విధంగానే అమ్మ మేము చెప్పేది ఏంటంటే, ఈ యొక్క రామ మందిర్ ఏదైతే దర్శనం చేసుకున్న తర్వాత మన కంటిన్యూషన్గా ఏంటంటే మనకు టైటానిక్ పిల్లల కోసం సరే అందరు కుటుంబ సమేతంగా రావాలంటున్నాం, ఫ్రెండ్స్ సమేతంగా రావాలంటున్నాం. మేము యూత్, పిల్లలు, స్కూలు, కాలేజ్ గోయింగ్. సో వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ నవడే జనరేషన్కు ఏదైతే ఉందో టైటానిక్ బోట్ అయితే నిర్మించుకొని రిప్లికా, దాని తర్వాత మనకు దాంట్లోనే మీకు ఇంకోటి ఆడిటోరియం, టైటానిక్ బోట్ ఆడిటోరియం, హోటల్. అప్పుడు 30 ఏళ్ల కింద ఏదైతే వచ్చిన ఇంగ్లీష్ మూవీ ఏదైతే ఉందో దానికి ఐజిటీస్గా మనం యూత్ పిల్లలకు ఎంతో అట్రాక్టివ్గా సెల్ఫీ రూపంలో అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతుంటూ వాళ్ళు మినిమం అక్కడ ఒక 1 hour, ఇక్కడ ఒక 1 hour, అక్కడ 1 hour, టోటల్గా ఏంటంటే మీరు అన్నారు కదా నెక్స్ట్ వచ్చేసి
ముందుకెళ్తే మనకు ఏదైతే వాటర్ ఫాల్ నయాగ్రా వాటర్ ఫాల్ ఏదైతే కెనడా యుఎస్ బౌండరీలో ఉంటుంది అది మనకు నయాగ్రా వాటర్ ఫాల్ చాలా మంది నిర్మించారు బట్ అది డిఫరెంట్ ఏదైనా ఇప్పుడు మీరు అన్నారు మాకు ఇది హైలీ రామ మందిర్ అనేది మనకు ఒక దేవస్థానం కట్టాలంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది అలాంటి సేమ్ రెప్లికా సేమ్ ఎక్కడ కానీ సేమ్ డిటో మాకు ఇక్కడ డోమ్ కాడికి వెళ్ళి వస్తుంది గోపురం అయితే ఏదైతే నిర్మించినామో లైక్ దట్ టైటానిక్ కూడా ఫుల్ ప్లేడ్జ్డ్ ఎక్కడికి నో కాంప్రమైజ్ లైక్ దట్ వాటర్ ఫాల్ కూడా మీకు ఒక స్టేజ్ వేసి దాంట్లో సాయంత్రం పూట అదొక నేచర్ ఇవన్నీ ఏదైతే ఆధ్యాత్మికత అన్నాం అది ఎంటర్టైన్మెంట్ అన్నాం నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఉందో వాటర్ ఫాల్ అనేది అది ఒక నేచర్ మనం బయటకు వెళ్ళగానే ఓపెన్ ప్లేస్ వాటర్ ఫాల్ చల్లగా మీకు ఆ ఎంటర్టైన్మెంట్ మేడం మీరు కూడా మళ్ళీ సాయంత్రం కూడా వచ్చి వీక్షించండి డెఫినెట్గా మేము మా ప్రేక్షకులు కూడా మీ టీవీ ద్వారా చెప్పేది ఏంటంటే ఐ డ్రీమ్స్ ద్వారా చెప్పేది ఏంటంటే అదొక థర్డ్ వన్ ఇక దానికి ఎంత ఉత్సాహంగా ఉంటుందంటే పిల్లలు కేరింతలు సెల్ఫీలు తీసుకోవచ్చు అక్కడ నుంచి బయటకు వెళ్తే ఇవి 1, 2 అయితే థీములు 3 వీటి నుంచి బయటకు వెళ్తే మనకు మీకు తెలిసిందే షాపింగ్ స్టాల్స్ వివిధ మనకు రాష్ట్రాల నుంచి వచ్చినాయి ఆ షాపింగ్ స్టాల్స్లో ఏమవుతుందంటే హౌస్ హోల్డ్స్ కానీ హ్యాండ్ క్రాఫ్ట్స్ మీకు బెడ్షీట్స్ పిల్లలకు చెవి రింగులు అన్ని రకాల మీకు బయట ఏవైతే దొరకని వెరైటీస్ తీసుకొస్తారు వాళ్ళు ఇంపోర్ట్ అయ్యే ఐటమ్స్ తీసుకొచ్చి మనకు అందరికి పర్చేసింగ్ కూడా ఎంత రద్దీగా ఉంటుందంటే అంత రద్దీగా ఉంటుంది లాస్ట్ జనవరిలో పెట్టారు మళ్ళీ ఇప్పుడు మనకి మేలో పెట్టారు నెక్స్ట్ ఎక్కడండి ఇట్లా ప్రతి చోట పెట్టాలి అని ఒక ఆలోచన రామ్ మందిర్ అండి రామ్ మందిర్ నెక్స్ట్ మోస్ట్ ప్రాబబ్లీ మనకు నాగపూర్ సమ్వేర్ ఉన్నదమ్మా ప్రపోజల్ ఇక్కడైతే మేము ఫుల్ ప్లేడ్జ్గా ప్లే చేసుకొని జూన్ మంత్ వరకు ఇక్కడ ఉన్న మన ఒక 4 కాన్స్టిట్యున్సీలకు ఇది మా బౌండరీ అమ్మాయి కుకట్పల్లి అనేది జూబ్లీ హిల్స్ కుత్బుల్లాపూర్ లింగంపల్లి కుకట్పల్లి అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదైతే 20 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి ఇక్కడ అందరి నుంచి మాకు మంచి సమాచారం ఫోన్లు వస్తున్నాయి మాకు అది ఎంతో మంది వాళ్ళు కితాబు ఇస్తున్నారు వేరే రాష్ట్రాల నుంచి త్రూఅవుట్ నేషనల్ గా అన్ని రాష్ట్రాలకి విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి చాలా సంతోషం మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా మీకు తెలియాల్సింది ఏముందంటే షాపింగ్ స్టాల్ చెప్పాను మనం తర్వాత అమ్యూజ్మెంట్ రైడ్స్ అంటే పిల్లలకు పెద్దలకు ఆడ మేము కార్పెట్ వేసి పెట్టామమ్మా అదొక 2 acres ప్లేస్ ఎక్కడైనా ఒక 2 acres 1 acre చేస్తారు ఇక్కడ 5 acres ప్లేస్లో మనం ఇదంతా చేస్తున్నాం కాబట్టి అమ్యూజ్మెంట్ రైడ్స్ అండ్ జైంట్ వీలు బ్రేడాన్స్ అండ్ టవర్ ఇట్లా కొలంబస్ అని రకరకాలుగా పెద్ద ఐటమ్స్ లైటింగ్స్ తోటి ఎంత ఉల్లాసంగా ఉంటుంది అన్ని రకాలుగా ప్రజలందరికీ ఉత్సాహం ఆనందం కలగాలి మీరు 1 ప్లేస్ ఇది అన్నిటితో పాటు ఫుడ్ కోర్ట్స్ మీరు చెప్పారు మంచి రెస్టారెంట్ ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ ఏది షార్టేజ్ లేదు ఇక్కడికి వచ్చినామంటే మేము మంచి పిల్లలు వాళ్ళ పెద్దలు అందరితో వచ్చి ఉత్సాహంగా మంచి ఓపెన్ ప్లేస్ అమ్మా మంచి పార్కింగ్ ప్లేస్ ఉంది దీన్ని చాలా విధంగా తీర్చిదిద్దినాం అలాగనే మాకు సక్సెస్ రేట్ వస్తుంది మీకు చెప్పినట్టుగా మేము ఇంకా పెరుగుద్ది దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ కానీ అన్నీ మేము ఏర్పాటు చేసుకుంటున్నాం సో దట్ మీ ద్వారా మేము విన్నవించుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు మీకు వీలైన రోజు వీకెండే కానీ లేదంటే వీక్ డేస్లే కానీ వీక్షించి ఇక్కడ వచ్చి 3-4 hours టైం మీరు స్పెండ్ చేస్తే టైమింగ్స్ వచ్చామో మనం 4 o'clock స్టార్ట్ చేస్తాం 4 to 10:30 11 వరకు కూడా ఇక్కడ మనకు అవైలబుల్ ఏమో పర్మిషన్స్ తీసుకున్నాం అన్నీ హ్యాపీగా ఉన్నాయమ్మా సో మా రాకింగ్ స్టార్ మా రాముడికి మా దగ్గరికి అందరు మన రాకింగ్ స్టార్ అయితే రాముడికి వీక్షించి మీరు ఆశీర్వాదాలు తీసుకోగలరు అట్లాగే దీంతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా చేయగలరని మా యొక్క మనవి చాలా సంతోషం అండి డెఫినెట్గా నమస్తే and for more videos please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు
సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.